క్లోజ్‌గా రీతూ చౌదరి. ఆమె ఫ్యామిలీయే బాత్రూంలోకి తీసుకెళ్లమని. 'బిగ్ బాస్ తెలుగు 9'లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్యల మాధురి తన మార్క్ చూపించారు. హౌస్లో ఉన్నది 3 వారాలే అయినా ఎవరికీ తలొగ్గకుండా, ఎవరినీ కాకాపట్టకుండా తన గేమ్ తానే ఆడారు. మరికొద్ది రోజులు ఆమె హౌస్లో ఉంటే మజాగా ఉంటుందని బిగ్ బాస్ లవర్స్ అభిప్రాయపడ్డారంటే మాధురి గేమ్ అర్థం చేసుకోవచ్చు. ఎలిమినేషన్ తర్వాత వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న దివ్యల మాధురి హౌస్లోని కంటెస్టెంట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రీతూ చౌదరిపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే కోరుకున్నట్లుగానే ఎలిమినేషన్. నిజానికి బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమెను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ టీం అనుకోలేదట. తనంతట తానుగానే ఎలిమినేట్ అవ్వాలని అనుకుంది. ఈ విషయాన్ని మాధురి ఎలిమినేషన్ రోజే బయటపెట్టారు. తనను నామినేట్ చేయాలని మాధురి అందరినీ అడిగింది. అందరూ ససేమిరా అనడంతో చివరికి తనుజ ద్వారా నామినేషన్లోకి వచ్చింది. ఆ తరువాత తనకు ఓట్లు వేయొద్దని, నవంబర్ 4న తన భర్త దువ్వాడ శ్రీనివాస్ బర్త్డే ఉందని, ఆ రోజు నేను ఆయన పక్కనే ఉండాలని కెమెరాల వైపు చూస్తూ చెప్పినట్లు టాక్ నడుస్తుంది. మొత్తానికి తాను అనుకున్నట్లుగానే మాధురి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. రీతూ చౌదరి వర్సెస్ దివ్యల మాధురి. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన వెంటనే తన రూల్స్ అమలు చేయడం మొదలుపెట్టిన మాధురిపై రీతూ చౌదరి మండిపడింది. రోజూ ఏదో విషయంలో గొడవ పడేది. ఇక నామినేషన్ రోజు ఇద్దరి మధ్య వాదనలు పీక్స్కు చేరేవి. అటు రీతూ కూడా ఏమాత్రం తగ్గకుండా మాటకు మాట బదిలిస్తూ మాధురిపై పంచులు విసురుతూ వచ్చింది. ముఖ్యంగా పవన్, డిమాండ్ పవన్లతో రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ జనానికి విసుగు తెప్పించడంతో పాటు రీతూపై బాగా నెగిటివిటీ కనిపించింది. అయితే మాధురితో గొడవ కారణంగా ఆమె తిరిగి ఓట్లు పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. రీతూ చౌదరి తల్లి ఏడుస్తుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మాధురి ఇంటర్వ్యూల కోసం మీడియా, జనాలు ఎగబడుతున్నారు. దీనిలో భాగంగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రీతూ చౌదరిపై మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు. రీతూ చిన్నపిల్ల. ఒకసారి చూడండి ఆవిడ ఇంటర్వ్యూలు. ఆవిడవి బయటవన్నీ చూడండి. డిమోన్, పవన్, రీతూ చౌదరి హెల్దీ రిలేషన్షిప్ అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరు ఫోన్ చేసి ప్లీజ్ దయచేసి రీతూ చౌదరిని బాత్రూంలోకి తీసుకువెళ్ళి మెల్లగా డిమాండ్తో మాట్లాడొద్దని చెప్పండి. ఇంట్లో వాళ్ళమ్మ దొర్లి ఏడుస్తుందన్నారు. వాళ్ళ అమ్మకే అది అన్హెల్దీగా అనిపించినప్పుడు పక్కన ఉన్న ఓ మదర్గా నాకు అన్హెల్దీగా అనిపిస్తుందని మాధురి చెప్పారు. మా ఆయన కోసం ఏమైనా వదులుకుంటా. రీతూ చౌదరి పెళ్ళై ఆల్రెడీ డైవర్స్. ఒకసారి పెళ్ళై డైవర్స్ అయిపోయాయి. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తే చిన్నపిల్ల. వాళ్ళు స్క్రీన్ స్పేస్ కోసం అలా నటించడం అన్ఫెయిర్, అన్హెల్దీయే అని మాధురి అన్నారు. ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ డిమాండ్ కోసం రీతూ వదులుకుంటుందా? ఫైనల్కి వెళ్లరు అనుకుందాం. రీతూ కోసం పవన్ వదులుకుంటాడా అని ప్రశ్నించారు. నేను మా ఆయన కోసం ఏదైనా వదులుకుంటా. ఇప్పటికే నేను మా ఆయన కోసం చాలా వదులుకున్నాను అని మాధురి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.